అందరికీ నాగపంచమి శుభాకాంక్షలండి. చక్కగా జంట నాగులున్న చోట పూజ చేసుకొని చక్కగా మీ కోరిక కోరుకుంటే తప్పకుండా తీరుస్తారు ఆ దేవతలందరూ కూడా మీకు. నేను ఇంట్లో కొంచెం ఉదయాన్నే పూజ చేసుకున్నాను, కానీ నేను ఇంట్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏర్పాటు చేసుకొని పూజ చేయడం కోసం గుడికి వెళ్ళొచ్చిన తర్వాత పూజ చేసుకోవడం జరిగింది. నేను మరి ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను చూడండి. వీడియో అయితే తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అలంకరణ అంత అయిపోయి పూజ అంతా అయిపోయాక వీడియో తీస్తున్నాను చూడండి. చూపిస్తాను మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. ఫస్ట్ గణపయ్యని చూడండి. బుజ్జి గణపయ్య ఎప్పుడు కనపడుతూనే ఉంటాడు కదా మన ఇంట్లో. బుజ్జి గణపయ్య, శివయ్య, ఇదిగోండి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మంచిగా నమస్కరించుకోండి. ఇదిగోండి అమ్మ ఇవాళ కొత్తగా అలంకరించుకున్నారు. ఇవాళ నాగలక్ష్మమ్మ తల్లి రూపంలో తల్లి మన లలితమ్మ నాగలక్ష్మమ్మ రూపంలో కనపడుతున్నారా? చాలా సింపుల్గానే ఉంటాయండి నా పూజలు. చాలా ఘనంగా ఏమి నేను చేయలేను. నా స్తోమతకు తగ్గట్టుగానే నేను చేస్తాను. సరేనా? చూసుకున్నారా? బాగున్నారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి? చూసుకొని చక్కగా నమస్కరించుకోండి. నేను మళ్ళీ కలుస్తాను లైవ్లో. చాలామంది ఫోన్ చేస్తున్నారు. పనిలో ఉన్న అమ్మ అనగానే చేస్తూనే ఉన్నారు. సరే, మళ్ళీ మాట్లాడతాలేండి.